హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈ రోజు అందరికీ ఎంతో యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్ని షేర్ చేయబోతున్నాను. కిచెన్ టిప్సే కాదండి, మనం గిన్నెలు కడిగేటప్పుడు మన చేతుల్ని ఎంత సేఫ్గా పెట్టుకోవాలి. దీంతో పాటు మనం ఏంటంటే గ్యాస్ స్టవ్ని డైలీ మనం క్లీన్ చేస్తుంటాం కదా, మరి ఈ స్టవ్ని లిక్విడ్స్తో పని లేకుండా తలతలా మెరిసేటట్టు ఎలా దీన్ని క్లీన్ చేసుకునే టెక్నిక్స్ అండ్ యూజ్ లేని వస్తువుల్ని కూడా రీయూజ్ ఎలా చేసుకోవాలని కూడా నేను మీకు చెప్తాను. సో మరి లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మరి ఈ వీడియోలో ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం వాటర్ బాటిల్స్ తీసుకుని వస్తుంటాం కదండి, బయట కొంటుంటాం కదా మనకు దాహం వేసినప్పుడు. సో మరి ఈ వాటర్ బాటిల్స్ని వేస్ట్గా పారేయకుండా దీన్ని ఏం చేయాలంటే, ముందు ఈ బాటమ్ కాకుండా ఈ టాప్ ఉంది కదా, సో ఈ టాప్ని ఈ విధంగా సపరేట్ చేసేసుకోవాలి. సపరేట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా 2 హోల్స్ అనేవి సేమ్ సైడ్ మనం పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు దీనికి థ్రెడ్ని అటాచ్ చేసేయాలి. ఈ విధంగా అటాచ్ చేసేసి ఏం చేయాలంటే, మనం డైలీ గిన్నెల్ని కడుగుతుంటాం కదా, సో మనకి స్టీల్ పీస్ అయినా లేకపోతే మన స్క్రబ్బర్స్ అయినా అందులో వాటర్ అనేది అలా ఉండిపోతుంది. సో మాయిశ్చర్ ఉన్న చోట కంపల్సరీగా జర్మ్స్ అనేవి, హార్మ్ఫుల్ జర్మ్స్ అనేవి అందులో చేరిపోతుంటాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఈ విధంగా మనం కట్ చేసేసి మనం ఇక్కడ గిన్నెల్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఈ స్టీల్ పీస్ని ఇందులో పెట్టేసి మనం ఇక్కడ ఈ ట్యాప్ని ఈ విధంగా మనం హ్యాంగ్ చేసేసామనుకోండి, ఇందులో వాటర్ అనేది అస్సలు మాయిశ్చర్ అనేది ఉండదు. సో అలాంటప్పుడు హెల్తీగా కూడా మనం ఉండొచ్చు అనమాట. సో ఈసారి మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా యూస్ఫుల్ అయిన టిప్ అనమాట. ఇందులో వాటర్ వచ్చినా కింద నుంచి ఈ విధంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు సెకండ్ టిప్ ఏంటో చూసేద్దాం. మనం స్టవ్ చూసారు కదా, డైలీ క్లీన్ చేస్తుంటాం. అది కూడా ఏంటంటే లిక్విడ్స్ అని, డిటర్జెంట్స్ అని ఏదేదో యూజ్ చేస్తుంటాం కదా, అలా ఏది కూడా యూజ్ చేయకుండా దీన్ని టెక్నిక్గా మనం యూజ్ చేసి అద్దంలాగా మెరిసిపోయేటట్టు చేసుకోవచ్చు. జస్ట్ ఏం లేదండి, ఒక చిన్న బౌల్లో ఒక 1 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టవ్ కనిపిస్తుంది కదా, పైన చూడండి జిడ్డు జిడ్డు మరకలు కనిపిస్తున్నాయి, ఆయిల్ ఉంది కదా. దీనికి మంచి టెక్నిక్ ఏంటంటే, ఈ కొంచెం శనగపిండి చాలు, దీనికి ఏంటంటే షైనింగ్ వచ్చేస్తుంది, అద్దంలాగా మెరిసిపోతుంది. ఇందులో ఇంకా ఏది కూడా మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ శనగపిండి ఉంటే చాలు. ఈ శనగపిండిని కలిపెట్టుకున్నటువంటి ఈ శనగపిండిని కొంచెం స్టవ్ మీద ఈ విధంగా వేసేసిన తర్వాత మనం స్క్రబ్బర్తో కొంచెం మనం ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, తొందరగా క్లీన్ అయిపోతుంది. పైన ఉన్నటువంటి ఏ జిడ్డు మార్కులు కూడా ఉండవు, తొందరగా ఈజీగా మనం చేసేసుకోవచ్చు అనమాట. సో ఈసారి మీరు స్టవ్ క్లీన్ చేసేటప్పుడు ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది, చాలా షైనింగ్గా వస్తుందండి. మనం డైలీ స్టవ్ని క్లీన్ చేసేటప్పుడు డిటర్జెంట్స్ అని, లిక్విడ్స్ అని యూజ్ చేసేటప్పుడు మన చేతులు కూడా, నెయిల్స్ కూడా పాడైపోతూ ఉంటాయి. సో ఒక్కసారి మీరు ఈసారి తప్పకుండా ఇలా మీరు కొంచెం శనగపిండి లేదా మీరు బియ్యం పిండితో కూడా దీన్ని ఇదే విధంగా క్లీన్ చేసుకోవచ్చు. సేమ్ రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎంత షైనింగ్గా కనిపిస్తుందో చూడండి. సో ఇంకో టిప్ ఏంటో చూసేద్దాం. ఈ టిప్ వచ్చేసి ఏంటంటే, మనం డైలీ గిన్నెలు కడుగుతుంటాం కదా, ఇక్కడ స్టీల్ పీస్ని యూజ్ చేస్తుంటాం. ఈ స్టీల్ పీస్ చూడండి ఇక్కడ ఇరుక్కుపోయి ఈ విధంగా మనకి కనిపిస్తుంది కదా. ఇలా ఇరుక్కుపోయినప్పుడు అన్నంలో కానీ లేకపోతే మనం ఏదైనా ఇక్కడ రెసిపీస్ చేసినప్పుడు అందులో వచ్చేసింది అనుకోండి, చాలా హార్మ్ఫుల్ అనమాట, మనకు కనిపించదు కూడా. ఇంకోటి ఏంటంటే, ఈ స్టీల్ పీస్ యూజ్ చేయడం వల్ల మనకు ఈ చేతులు కూడా కట్ అయిపోతుంటాయి. నాకైతే కట్ అయిపోయింది. సో అలా మీకు కూడా జరగకుండా ఉండాలంటే మీరు ఏం చేస్తారంటే, మనం ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు లేకపోతే ఏదైనా ఐటమ్స్ తెచ్చుకున్నప్పుడు ఇలా నెట్ అనేవి వస్తుంటాయి. సో అలాంటప్పుడు దీన్ని పారేయకుండా ఏం చేయాలంటే, ఈ విధంగా మన స్టీల్ పీస్ని ఇందులో లోపల ఈ విధంగా పెట్టేసి మనం దీన్ని ఏం చేయాలి, ఒక 2 లేదా 3 టైమ్స్ దీన్ని ఫోల్డ్ చేయాలి, లేకపోతే ఈ స్టీల్ పీస్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా వచ్చేసి కొంచెం మన ఇక్కడ థ్రెడ్తో దీన్ని ఈ విధంగా ముడివేసేయాలి. అంతే అండి. ఇప్పుడు మనకి ఈ స్టీల్ పీస్ అనేది హార్మ్ఫుల్ కాదు, చాలా మనకి ఈజీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, డేంజర్ అనేది అస్సలు ఉండదు. సో మీరు తప్పకుండా ఈసారి స్టీల్ పీస్తో ఇలా తప్పకుండా మీరు ట్రై చేయండి, ఎందుకంటే చాలా డేంజర్ కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఇంకో యూస్ఫుల్ టిప్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ చీపిరి చూసారా, మనం డైలీ చీపిరిని యూజ్ చేసేసి ఒక మూలకు పెట్టేస్తుంటాం కదా, అలా పెట్టినప్పుడు ఇక్కడ బాటమ్ చూడండి ఎంత కనిపిస్తుందో, ఈ పుల్లలన్నీ బయటకు వచ్చేస్తుంటాయి, లేకపోతే మనకు గుచ్చుకుంటూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ బాటిల్స్ ఉంటాయి కదా, మనం బాదం మిల్క్ తీసుకుని వచ్చినప్పుడు ఇలా చిన్న చిన్న బాటిల్స్ అనేవి వస్తుంటాయి. మరి ఇలాంటి బాటిల్స్ని మనం పారేయకుండా ఇక్కడ ఏం చేయాలంటే, ముందు టాప్ అనేది దీని బాటిల్కి తీసేయాలి. తీసేసిన తర్వాత ఈ చీపురు చూసారా, దీనికి కరెక్ట్ సైజ్ అనమాట. సో ఇలాంటి బాటిల్స్ అయితే దీనికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. చాలా వరకు అయితే వాటర్ బాటిల్స్తో చేస్తుంటారండి, దాంతో కాకుండా ఇలా బాదం మిల్క్ తీసుకుని వచ్చిన చిన్న చిన్న బాటిల్స్తో చేయండి, మీకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. సో మనం ఈ చీపురికి ఈ విధంగా మనం దీనికి అటాచ్ చేసేసిన తర్వాత ఈ బాటిల్ని చిన్నగా అంటే లో ఫ్లేమ్ మీద పెట్టేసి మనం ఏం చేయాలంటే, దీనికి కాస్త హీట్ని ఈ విధంగా అప్లై చేయాలి. అప్లై చేస్తూ మనం ఏం చేయాలంటే, చేత్తో కొంచెం దీనికి ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చీపిరి అడుగు భాగం చిన్న చిన్న పురుగులు పోకుండా, ఈ పుల్లలు మనకు గుచ్చుకోకుండా, తడి లేకుండా చాలా యూస్ఫుల్ అయిన ట్రిక్ అనమాట. మీరు తప్పకుండా ఈసారి చీపురితో ఇలా ట్రై చేయండి, మీకు చాలా యూస్ఫుల్ అయిన ట్రిక్ అనమాట. సో ఇంకో ట్రిక్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ చూసారు కదా, సిలిండర్ కనిపిస్తుంది కదా, ఒక్క చిన్న దువ్వెన ఉంటే చాలు, సిలిండర్తో మనకి ఈజీగా పని అనేది అప్పటికప్పుడే అయిపోతుంది. ఎలాగంటారా, పైన చూడండి ఇక్కడ క్యాప్ తీయడానికి చాలా కష్టంగా ఉంటుంది కొంతమందికి అయితే, ఎలా తీయాలనేది కూడా వాళ్ళకి డౌట్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఇలా చిన్నగా మనం ఏం చేయాలంటే
ఇక్కడ మొదట కనిపిస్తుంది కదా బాటమ్ కాకుండా టాప్, ఈ దువ్వెనకి ఈ టాప్తో మనం జస్ట్ ఇలా పెట్టేస్తే చాలండి, ఈజీగా ఈ మూత అనేది వచ్చేస్తుంది. సో చూసారు కదండి, ఈ టిప్స్ అన్ని మీకు చాలా యూస్ఫుల్ అయితే అని నేను అనుకుంటున్నాను. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.